అపహాసుకుని గద్దింపకము, వాడిని గద్దించిన వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానం గల వాడిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఎస్, జ్ఞానం గలవాడిని గద్దిస్తే వాడు ఇంకా జ్ఞానం పొందుకుంటాడు. అది రాయబడింది అక్కడే కదా. జ్ఞానం గలవారికి ఉపదేశం చేయగా వాడు మరంత జ్ఞానమునుంది నిన్ను ప్రేమిస్తాడు. ఆ సంఘాన్ని పరిచర్ను వదలడు, ఉపదేశాన్ని వదలడు, ప్రభు యొక్క సన్నిధిని వదలదా బిడ్డ. ఆత్మీయంగా కట్టబడుతూనే జ్ఞానం విందు తిన్న వాళ్ళకంటే మరణపు ముళ్ళు విరిచివేయబడింది కదా. మరణపు సంఖ్యలో తప్పించబడ్డాం. ఇక ఈ లోకంలో మేము ఏ విధము చేతనైనను ఇంకా బుద్ధి చెప్పండి అయ్యా, ఇంకా జ్ఞానం ఇవ్వండి అయ్యా. అలాంటి ఉపదేశం పొందుకుంటారు వాళ్ళు. అదిగా నీవు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానం నీకే లాభం బిడ్డ. పాస్టర్ గారు కాదు లాభం, ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి కాదు లాభం, నీకే లాభం. అది వద్దని నువ్వు అనుకుంటే అక్కడ రాయబడింది అదే కదా, నాకు అక్కర్లేదురా బాబు అని నువ్వు అపహాసించిన ఎడల